అందరికీ నమస్కారం. ఒంగోలులో జనసేన పార్టీ నాయకులు అదరగొడతా ఉన్నారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో కూడా కార్యకర్తలు అందరూ వచ్చేసి జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి కూడా జనసేన శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఈ కొత్త సంవత్సరంలో కూడా జనసేన పార్టీ ఎలాంటి సిద్ధాంతాలతో ముందుకు పోద్దో మనం రియాజ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కొత్త సంవత్సరంలో మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 కూడా మీకు ఒక తీపి గుర్తుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024లో ఓళ్ళు బండ్లు అవుతాయి అనేది ఆ సామెత నిజం చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. 2025లో గడిచిన కాలాన్ని కూడా గుర్తు చేసుకుంటూ 2025లో ఎలాంటి సిద్ధాంతాలతో ముందుకు పోయే ఆలోచన ఉంది? P5 ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 అనేది ఒక హిస్టారికల్ సంవత్సరం. ఎందుకంటే మాకు ఎదురు లేదు అని చెప్పినటువంటి రాజకీయ నాయకుల్ని సైతం మట్టి గరిపించినటువంటి ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పంచాయతీరాజ్, ఆయనకి ఇష్టమైనటువంటి శాఖ పంచాయతీరాజ్ శాఖ, ఆ శాఖ తీసుకొని దానికి 100% కూడా న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. గతంలో పంచాయతీరాజ్ శాఖకి నిధులు కూడా ఉండేవి కాదు, కానీ ఈరోజు స్వయాన పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీ కూడా నిధులు సమకూరుస్తూ ఆ యొక్క గ్రామాల్లో రోడ్లు ఉండాలి, ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పే సంకల్పంతో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖ కేంద్రం నుంచి నిధులు ఈరోజు వస్తున్నాయంటే అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం, ఆయన పనితనానికి నిదర్శనం. ఎందుకంటే మనం చూసాం, ఏ మంత్రులైనా గతంలో ఢిల్లీకి వెళితే కేంద్ర మంత్రుల దగ్గరికి కానీ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి శాలవాళ్ళు కప్పు, వాళ్ళకి కూలి పొక్కేళ్ళు ఇచ్చు, మన రాష్ట్రానికి ఏదైనా కావాలని అడుగుతున్నారు. కానీ ఈరోజు పరిస్థితి అలా కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఆ కేంద్ర మంత్రులు ఎదురొచ్చి పవన్ కళ్యాణ్ గారికి శాలవా కప్పి కూర్చోబెట్టి ఈ రాష్ట్రానికి ఏం కావాలి తక్షణమే నిధులు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇవ్వటం అంటే ఈ రాష్ట్రం మరింత ముందుకి అభివృద్ధి చెందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఉందో ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుకు సాగుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ఇంకా ముందుకు వెళ్తుంది. అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవబోతుంది. రాబోయే కాలంలో కూడా మనకి ప్రధానంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్థానిక సంస్థలు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ, మేబీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అంటారు? టగ్ ఆఫ్ ఫైట్ 100% కూటమి ఏదైతే 100% స్ట్రైక్ రేట్ ఉందో దాని ప్రకారం రాబోయే ఏ ఎన్నికైనా ప్రజలు కూటమికి పట్టం కట్టడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఇప్పుడు గడిచిన 7 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం విజయోత్సవంతో ముందుకెళ్తుంది. ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి పదంలోనే నడుస్తాయి. ప్రతి ఎన్నిక కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం గెలవబోతుంది. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీకి భారీగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. కొత్త వాళ్ళు వస్తున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పదవులు కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నవారు కొంతమందికి నామినేటెడ్ పదవులు కూడా కేటాయిస్తూ వారిని పవన్ కళ్యాణ్ గారు కూడా గౌరవించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మనకి నామినేటెడ్ పదవులు కూడా దాదాపుగా పూర్తి వచ్చినాయి అంటున్నారు. ఎలా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకి అన్యాయం జరగదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా చెప్తున్నారు, ఓపిక పట్టండి, మీ అందరికీ న్యాయం చేస్తాను. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ మొదటి నుంచి కూడా ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తులం, ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. కార్యకర్తలకి కూడా, నాయకులకు కూడా నేను ఈ నూతన సంవత్సర సందర్భంగా చెప్తున్నాను, నా నాయకుడిని నమ్మండి. ఎందుకంటే నాయకుడిని నమ్మినప్పుడే మనం కూడా పార్టీలోకి యాక్టివ్గా పనిచేయడానికి ఉండేది. కాబట్టి మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. కాబట్టి పదవులు పవన్ కళ్యాణ్ గారు తగిన సమయంలో తగిన రీతిలో గుర్తింపిస్తారు. కాబట్టి పదవుల మీద మాకు అంత వ్యామోహం అయితే లేదు. ప్రకాశం జిల్లాలో జనసేన కనుక పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు? ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థానం 100% ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని జనసేన పార్టీ ఎన్ని స్థానాలు పోటీ చేస్తే అన్ని స్థానాలు కూడా గెలవటానికి, గెలిపించుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ అనేది ఒక హిస్టారికల్ పార్టీ, 100% స్ట్రైక్ రైట్తో ముందుకెళ్తున్నటువంటి పార్టీ. ఎన్ని స్థానాలు మాకు మా పవన్ కళ్యాణ్ గారు కేటాయించిన స్థానాలు మీరు తీసుకోండి, ఎంతమందిని మీరు పోటీలో నిలబెడితే అన్ని స్థానాలు కూడా మేము 100% గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనండి. రాబోయే రోజుల్లో కూడా 2025వ సంవత్సరంలో కూడా జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో మరింత
ముందుగా వెళ్ళాలని, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రకాశం జిల్లాలో కూడా రియాజ్ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసి పనిచేసి మంచి పేరు సంపాదించుకోవాలని, రియాజ్ గారు కూడా రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా మంచి ఉన్నత పదవులు అలంకరించాలని కూడా P5 మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామెన్ ప్రశాంత్, రత్నం, P5 మీడియా, ఒంగోలు.